యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జాన్ అబ్రహాం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేశాడా? తన బ్లాక్ బస్టర్ సిరీస్ ఫోర్స్ 3 తో జాన్ మన ముందుకి రాబోతున్నాడా? అయితే ఈసారి కథలో కొత్తగా ఏముండబోతోంది, ఎటువంటి పోరాటాలు ఉంటాయి అని జాన్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి మొదటి 2 సినిమాలు ఫోర్స్ 1, ఫోర్స్ 2 ల కథ ఏంటి, అవి ఆడియన్స్ ని ఎలా మెప్పించాయి? బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం తన బ్లాక్ బస్టర్ సిరీస్ ఫోర్స్ 3 తో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ఈసారి కాకి, ది బిహారీ స్టోరీ లాంటి అద్భుతమైన సినిమాల డైరెక్టర్ బావుతులియా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాన్ రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఫోర్స్ 3 షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈసారి కథలో కొత్తగా ఏముండబోతోంది, ఎటువంటి పోరాటాలుంటాయి అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఫేస్ ఆఫ్ కోసం ఒక పవర్ఫుల్ యాక్టర్ కోసం చూస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు. ఫోర్స్ 1 సినిమాలో జాన్, విద్యుత్ చమ్మాల్ మధ్య జరిగిన యాక్షన్ ఎపిసోడ్స్ లాగే ఫోర్స్ 3 లో కూడా ఒక పవర్ఫుల్ ఫేస్ ఆఫ్ చూపించబోతున్నారు. ఈసారి జాన్ అబ్రహాం తన కొత్త అవతారంలో ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి. యాక్షన్ లవర్స్ కు జాన్ అబ్రహాం ఒక ట్రీట్. అతని ఫోర్స్ సిరీస్ కు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అందులో 2014లో వచ్చిన ఫోర్స్ 1 ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో జాన్ అబ్రహాం ఒక హార్డ్ కోర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. డ్రగ్ మాఫియాతో తలపడి తన స్టైలిష్ యాక్షన్ తో స్క్రీన్ ను షేక్ చేసేస్తాడు. ఇక ఈ స్టోరీలో జాన్ అబ్రహాం పాత్ర యశ్వర్ధన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్టే సాధించింది. జాన్ అబ్రహాం పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్ అండ్ గ్రిప్పింగ్ స్టోరీ ఈ సినిమా సక్సెస్ కు కారణంగా నిలిచాయి. 2016లో వచ్చిన ఫోర్స్ 2 ప్రేక్షకులను మరోసారి యాక్షన్ రైడ్ లోకి తీసుకెళ్లింది. ఈసారి జాన్ అబ్రహాం ఒక ఏజెంట్ గా కనిపించాడు. ఈ సినిమాలో కూడా జాన్ అబ్రహాం పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కథ మొత్తం బుడాపెస్ట్ లో జరుగుతుంది. ఈ సినిమాలో జాన్ అబ్రహాం యాక్షన్ సీక్వెన్స్లు, చేజింగ్ సీన్స్, సోనాక్షి సిన్హాతో అతని కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. జాన్ అబ్రహాం ఈ సినిమాలో కూడా తన సిగ్నేచర్ స్టైల్ ని కొనసాగించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను సాధించింది. అందం, అభినయంతో ఆడియన్స్ ని మెప్పిస్తున్న కృతి సనన్ రీసెంట్ గా తన నటనకు గాను జాతీయ అవార్డు ని కూడా గెలుచుకుంది. అయితే కృతి ఈజ్ నాట్ ఓన్లీ యాక్ట్రెస్, సామాజిక అంశాల పట్ల కూడా ఆమెకు మంచి కమిట్మెంట్ ఉంది. అందుకే ఆమె తాజాగా ఒక అంతర్జాతీయ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కృతి సనన్ ఆ తర్వాత 2014లో వచ్చిన 1 నేనొక్కడే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత అదే సంవత్సరం హీరో పంటి అనేటువంటి హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కృతికి బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తాయి. హీరో పంటిలో ఆమె నటన, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె నటించిన దిల్వాలే సినిమాతో కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టింది. హీరో పంటి తర్వాత కృతి సనన్ నటించిన సినిమాల్లో బరేలీకి బర్ఫీ, లూకా చుప్పి, మీమీ లాంటివి ఆమె కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచాయి. ముఖ్యంగా మీమీ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కు క్రిటిక్స్ నుంచి కూడా అప్రిషియేషన్ వచ్చింది. బరేలీకి బర్ఫీ సినిమాకు కృతి బెస్ట్ యాక్ట్రెస్ ఫిమేల్ అవార్డు కూడా అందుకుంది. మీమీలో ఆమె పాత్ర కోసం ఏకంగా 15 కేజీల బరువు పెరగడం, మళ్లీ తగ్గడం కృతి కమిట్మెంట్ కు బెస్ట్ ఎగ్జాంపుల్. మీమీ సినిమా తర్వాత కృతి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. ఫిమేల్ మల్టీ స్టారర్ మూవీ క్రూలో టబు, కరీనా కపూర్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆదిపురుష్ సినిమాలో జానకి పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా వచ్చింది. ఇటీవలే ఆమె నటించిన తేరీ బాతో మే ఐసా ఉల్జా జియాలో ఆమె పోషించిన సిఫ్రా రోబోట్ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. ప్రస్తుతం కృతి నటిస్తున్న తేరీ ఇష్క్ మే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా కాక్టైల్ 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సూపర్ హీరో అంటే మేల్ స్టార్స్ మాత్రమే అన్న ఫార్ములా బ్రేక్ అయిందా? కళ్యాణి ప్రియదర్శన్ లాంటి టాలెంట్ కి ఇప్పుడు బిగ్ బ్రేక్ వచ్చినట్టయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త లేడీ సూపర్ స్టార్ యుగం మొదలైంది. మరి ఈ సూపర్ విమెన్ సక్సెస్ వెనుకున్న ఆ మ్యాజిక్ ఏంటి? నేచురల్ గా సూపర్ హీరోలు అంటే మనకు మేల్ స్టార్సే గుర్తొస్తారు. కానీ కొత్తలో ఒక వన్ చంద్ర ఈ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. ఈ సినిమాలో సూపర్ విమెన్ గా నటించిన కళ్యాణి ప్రియదర్శన్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ఆమె పర్ఫార్మెన్స్, మేనరిజం సినిమాకు హైలైట్. తొలి సూపర్ విమెన్ గా ఆమె చేసిన సాహసం ఆమెకు ఫ్యూచర్లో లేడీ సూపర్ స్టార్ గా నిలబడే అవకాశం కల్పిస్తుందా అనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో లేడీ సూపర్ స్టార్ అంటే ఒకప్పుడు ఒకే పేరు, అది విజయశాంతి. పోలీస్ లాకప్, భారతరత్న, శాంభవి IPS. ఒకప్పుడు ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురు చూసేవారు.
థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యేవి. ప్రస్తుతం విజయశాంతి సరళేరు నీకెవరు, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి లాంటి సినిమాల్లో మదర్ రోల్స్ తో సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ సింహాసనం ఖాళీగా ఉంది. ఆ స్థానం కోసం పోటీ మొదలైందా అని మాట్లాడుకుంటున్నారు తెలుగు సినీ లవర్స్. విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ గా అవకాశం తమిళ్లో నయనతారకు వచ్చింది. కానీ నయనతార తానే అలాంటి ట్యాగ్స్ ఇవ్వద్దని రిజెక్ట్ చేసింది. తెలుగులో అయితే అనుష్క శెట్టి, అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి సినిమాలతో ఆ స్థానానికి దగ్గరగా వచ్చింది. కానీ సైజ్ 0 సినిమాతో వచ్చిన ఇబ్బందుల వల్ల ఆమె ఆ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ప్రస్తుతం ఘాటీ లాంటి సినిమాలతో ఫీమేల్ లీడ్ గా యాక్షన్ రోల్స్ చేస్తూ తన మార్కెట్ ను నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తోంది. సినిమా అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ప్రతిభ, కథాబలం అని కూడా నిరూపిస్తున్నారు కొంతమంది డైరెక్టర్లు. ఒకప్పుడు కె భాగ్యరాజ్, చరణ్ లాంటి దర్శకులు తమ సినిమాల్లో తామే హీరోలుగా నటించి హీరో అంటే అందంగా ఉండాలి అన్న ఆనవాయితీని బద్దలు కొట్టారు. ఇప్పుడు అదే కోవలో కన్నడలో ఒక టాలెంట్ డైరెక్టర్ ఆ బ్యారియర్స్ ని చెరిపేసి హీరోగా చేసి మెప్పిస్తున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్, ఏంటా సినిమాలు, ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఎవరు ఊహించిన విధంగా రీసెంట్ గా రాజ్బీ శెట్టి సినిమా రుధిరం కన్నడ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ 2024లో మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సక్సెస్ అయింది. ఈ సినిమాను మలయాళంలో రైటర్, డైరెక్టర్ జేఎల్ ఆంటోనీ తెరకెక్కించాడు. రాజ్బీ శెట్టి కన్నడలో సక్సెస్ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్. సో ఫ్రమ్ సో సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. రాజ్బీ శెట్టి సినిమాటిక్ విజన్, కథ చెప్పే విధానం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. అయితే మలయాళ సినిమా రుధిరంలో హీరోగా ఒక విభిన్న పాత్రలో కనిపించి అందరినీ షాక్ కి గురిచేశాడు. ఈ సినిమా హెవీ యాక్షన్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చి ఆకట్టుకుంది. రక్తపాతంతో కూడిన పోరాటాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఇంకా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. అపర్ణ బాలమురళి ఫీమేల్ లీడ్ చేసింది. అయితే ఈ రుధిరం సినిమాకి 4 మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేయడం విశేషం. రాజ్బీ శెట్టి అంటే మనకి గరుడ గమన వృషభ వాహన గుర్తొస్తుంది. ఆ సినిమాలో ఆయన నటన ఎంత భిన్నంగా ఉంటుందో చూసాం. ఒక సాధారణ మనిషిలో ఉన్న అసాధారణమైన ఆవేశాన్ని ఆయన పాత్రలో చూపించారు. ఇప్పుడు కన్నడలో రిలీజ్ కానున్న మలయాళ రుధిరంలో కూడా ఆయన అదే విధమైన ఇంటెన్సిటీతో కనిపించాడు. హీరో అనగానే అందంగా ఉండాలనే నియమాన్ని బ్రేక్ చేసి కేవలం నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకోగలనని ఆయన ప్రూవ్ చేశాడు. ఆయన పాత్రలు సహజంగా బలంగా ఉంటాయి. ఒకప్పుడు తమిళ దర్శకుడు కె భాగ్యరాజ్, అలాగే చరణ్ తమ సినిమాల్లో హీరోలుగా నటించి ట్రెండ్ సెట్ చేశారు. హీరో అంటే 6 అడుగుల ఆజానబాహుడై ఉండాల్సిన అవసరం లేదని, కథకు తగ్గట్టుగా ఏ నటుడైనా హీరో అవ్వచ్చని వీరు నిరూపించారు. ఇప్పుడు రాజ్బీ శెట్టి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ప్రస్తుతం 45 అనే కన్నడ మూవీలో శివరాజ్ కుమార్, ఉపేంద్రతో పాటు రాజ్బీ శెట్టి వన్ ఆఫ్ ద లీడ్ రోల్లో కనిపించనున్నాడు. ఇంకా బందర్ అనే సినిమా రాజ్బీ శెట్టి అప్కమింగ్ లిస్ట్ లో ఉంది. అందం కంటే కథ, నటన ముఖ్యమని నమ్ముతున్నాడు రాజ్బీ శెట్టి. 16వ చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శించబోతున్న ఇండియన్ సినిమాలు ఏంటి? విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్ లో వస్తున్న గట్టు కుస్తీ 2, హీరో అవతారం ఎత్తనున్న లోకేష్ కనగరాజ్, నీల్, నితిన్ ముఖేష్ అండ్ దివ్యా కోష్లా కాంబోలో వస్తున్న ఏక్ చతుర్నార్. ఇలాంటి డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూద్దాం. చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఇండియా నుంచి 3 సినిమాలు ఎంపికైతే అందులో మనీష్ మల్హోత్రా నిర్మించినవే 2 సినిమాలు. బంటికి, సాలి మొహబ్బత్. వీటితో పాటు మరో సినిమా ఘమసానుంది. ఫ్యామిలీ సంబంధాలు, ప్రేమ, వ్యక్తిగత గుర్తింపుల మధ్య ఒక భావోద్వేగ ప్రయాణమే బంటికి. ఈ సినిమాలో షబానా ఆజ్మీ, జీనత్ అమన్, అభయ్ డియోల్, నుష్రత్ భరూచా కీ రోల్స్ లో నటించారు. ఇక రెండో సినిమా సాలి మొహబ్బత్. ఆకర్షణ, వాస్తవానికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. రాధికా ఆప్టే కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాను టిస్కా చోప్రా తెరకెక్కించింది. మూడవ సినిమా ఘమసాన్. ఇది పచ్చని పల్లెటూరి వాతావరణంలో సమస్యలు, ఆశ, ఆశయం, పోరాటాల కలయికతో తెరకెక్కింది. ఒక గ్రామీణ డ్రిల్లర్ కథతో వచ్చిన ఈ సినిమా అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ, ఇషితా దత్తా, రాజ్ పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ 3 సినిమాలు జియో స్టూడియోస్ నుంచి రాగా సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు 16వ చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడతాయి. ఈ చిత్రాల ఎంపిక భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణం. గత ఏడాది వచ్చిన గట్ట కుస్తీ సినిమా తమిళంలో విజయం సాధించింది. లేటెస్ట్ గా గట్ట కుస్తీ 2 అనౌన్స్మెంట్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ప్రోమోలో విష్ణు విశాల్ అండ్ ఐశ్వర్య లక్ష్మి మధ్య ఒక చిన్నపాటి వాదన కనిపిస్తుంది. తమ మధ్య గొడవ జరిగిన తర్వాత ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత ఒక కుస్తీ పోటీలో ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతున్నట్లుగా ప్రోమో ముగుస్తుంది. మొదటి సినిమాలాగే ఇది కూడా సూపర్ సక్సెస్ అవుతుందనే హోప్ తో ఉన్నారు మేకర్స్. అయితే ఫస్ట్ పార్ట్ స్టోరీని ఇది కొనసాగిస్తుందా లేదా పూర్తిగా కొత్త కథతో వస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా పరిచయం అవుతున్న తన తొలి సినిమాలో కన్నడ నటి రచితా రామ్ హీరోయిన్ గా చేస్తుందని బజ్
బజ్ క్రియేట్ అయింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమాలో రచితా రామ్ ఇప్పటికే ఒక ముఖ్య పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అరుణ్ మాధేశ్వరన్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం లోకేష్ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడట. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ కూలీ తర్వాత ఈ జంట కలిసి నటిస్తుందనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. టాలెంటెడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ దివ్యా ఖోస్లా ఈ ఇద్దరు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఏక్ చతుర్నార్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా లవ్, రొమాన్స్ ఇంకా కామెడీతో కూడిన ఒక ఎంటర్టైనర్ గా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఈ సినిమాతో నీల్ నితీష్ ముఖేష్ చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి వెండి తెరపైకి వస్తున్నాడు. దివ్యా ఖోస్లా తన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్ముతున్నారు.